శేషు గారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సో దాంట్లో అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, నల్గొండ డీసీసీ అధ్యక్షులు కెతావత్ శంకర్ నాయక్ గారు మరియు పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ విజయశాంతి గారు. సో దీంట్లో భాగంగా సిపిఐ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం కల్పించింది. సో ఈ ఎమ్మెల్సీ స్థానాలను మీరు ఎలా చూస్తారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ భర్తీ చేయడానికి ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా 3 అభ్యర్థులను ప్రకటించింది. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి కేటాయించినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించింది. తన సంఖ్యాబలం ప్రకారంగా ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తన ఒక అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భంలో ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించినటువంటి అభ్యర్థుల నేపథ్యాన్ని, ఏ కోణంలో ఏ రాజకీయ అవసరాల కోసం ఈ ఎంపిక చేశారు అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసినటువంటి తన ఒక అభ్యర్థి దాసోజు శ్రవణ్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి సత్యవతి రాథోడ్ స్థానంలో సత్యవతి రాథోడ్కి అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ సత్యవతి రాథోడ్ రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో రెన్యువల్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో దాసోజు శ్రవణ్కి అవకాశం కల్పించడం జరిగింది. దాసోజు శ్రవణ్కి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో కుర్రా సత్యనారాయణకి, దాసోజు శ్రవణ్కి ఇద్దరికి కూడా గవర్నర్ కోటాలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాసోజు శ్రవణ్కి అవకాశం దక్కలేదు. కానీ ఈసారి ఎమ్మెల్యేల కోటాలో వచ్చినటువంటి అవకాశాన్ని దాసోజు శ్రవణ్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ ఎంపికను బలహీన వర్గాల కోటాలో చూడటంతో పాటు ఇప్పుడు ప్రతిపక్షానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్కి ఒక బలమైనటువంటి గొంతుక కావాలి. తెలంగాణ ఉద్యమంలోనూ తర్వాత తన బలంగా ప్రజా సమస్యల పట్ల వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో దాసోజు శ్రవణ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన ప్రసార మాధ్యమాల ద్వారా బలమైనటువంటి గొంతుకును వినిపించడానికి ఈ ఎంపిక చేసినట్లుగా కనపడుతుంది. అదేవిధంగా బలహీన వర్గాలకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ అజెండా నడుస్తున్నటువంటి నేపథ్యంలో బలహీన వర్గాలను సంతోషపెట్టేటటువంటి ప్రక్రియలోనే దాసోజు శ్రవణ్ ఎంపిక జరిగినట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్ని ఎంపిక చేసుకుంది. ఒకవైపు పార్టీ వాయిస్ని బలంగా వినిపించడంతో పాటు మరొక వైపు బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్లుగా మనం ఈ ఎంపికను చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సిపిఐకి పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎంపికను ముఖ్యంగా ఏ కోణంలో చూడాలి సిపిఐ అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 శాసనసభ స్థానాలు కేటాయించాలని సిపిఐ గట్టిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఒకే ఒక శాసనసభ స్థానాన్ని కొత్తగూడాన్ని కేటాయించడం జరిగింది. కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి కూనంనేని గెలుపొందడం జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు మునుగోడుపై కూడా గట్టిగా పట్టుబట్టారు. కానీ మునుగోడు శాసనసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామన్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అది కూడా మునుగోడు శాసనసభకి పోటీ చేయడానికి అప్పుడు సిద్ధపడినటువంటి సిపిఐ లీడర్ అయినటువంటి సత్యంకి ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాలో అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అది కూడా యాదవ సామాజిక వర్గం నుంచి, బలహీన వర్గాల సామాజిక వర్గం నుంచి సిపిఐ కూడా బలహీన వర్గాలకే అవకాశం కల్పించడం జరిగింది. అటు బీఆర్ఎస్ బలహీన వర్గాలకే అవకాశం కల్పించింది, ఇటు వచ్చి సిపిఐ కూడా బలహీన వర్గాలకే అవకాశం కల్పించింది. ఇవి వచ్చినటువంటి ఒక్క ఎమ్మెల్సీ విషయంలో కూడా చాడ వెంకటరెడ్డి, సత్యం పోటీ పడినప్పటికి కూడా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో సిపిఐ సత్యాన్ని ఎంపిక చేశారు. మరియు మునుగోడులో సిపిఐ బలోపేతానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ ఎంపిక చేసినట్లుగా మనకి కనపడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఆ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి ఎంపికగానే మనం అప్పటి ఒప్పందం మేరకు మాణిక్రావు ఠాకరే హామీ మేరకు విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే తనకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిందిగా మల్లికార్జున్ ఖర్గేకి విజయశాంతి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ మల్లికార్జున్ ఖర్గే సిఫార్సుల మేరకే ఇవాళ విజయశాంతి ఎంపిక జరిగినట్లుగా చూస్తున్నాం. అయితే విజయశాంతి పార్టీలో చేరారు, తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా విజయశాంతి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేరు.
జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా విజయశాంతి సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేదు. కానీ విజయశాంతి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి అవకాశం ఇవ్వటం, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినట్లుగా, మహిళా కోటాలో అవకాశం ఇచ్చినట్లుగా, అంటే రెండు కోణాలను చూస్తూ విజయశాంతికి అవకాశం కల్పించారు. హామీ మేరకు ఇచ్చారు, మహిళా కోటా మేరకు ఇచ్చారు, బలహీన వర్గాల కోటా మేరకు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. విజయశాంతి సేవలను భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతుంది అనేటానికి ఇది ఒక సంకేతంగా మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో, ఇంకొక వైపున అటు పార్టీ లాయలిస్టులకు అవకాశం కల్పించినట్లుగానే మనం చూడాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పదవుల అవకాశాలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించడానికి మొత్తం కాంగ్రెస్ని 3 వర్గాలుగా విభజించారు. ఒకటి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు, రెండోది ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, మూడోది ఎన్నికల తరువాత, శాసనసభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు అనేటటువంటి 3 వర్గాలు చేశారు. ఈసారి అవకాశాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పించినట్లుగానే మనకు కనపడుతుంది. ముఖ్యంగా కేతావత్ శంకర్ నాయక్ నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులుగా బలంగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ని పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా జానారెడ్డి సిఫారసులను, జానారెడ్డి శంకర్ నాయక్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో జానారెడ్డి సిఫారసుల మేరకు కాంగ్రెస్ అధిష్టానము నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక నల్గొండలో ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్లేటటువంటి ఒక వ్యూహాత్మక ఎంపికగానే మనం చూడాలి. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు అనేక నియోజకవర్గాలలో అక్కడ ఎస్టీలు, దేవరకొండ నియోజకవర్గంతో పాటు ఎస్టీలు బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నారు. కాబట్టి శంకర్ నాయక్ ఎంపికతోటి కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేటటువంటి అవకాశం ఉంది. అది ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎంపికగాను, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశంగాను, అదేవిధంగా సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డి సిఫారసులను ఆమోదించినటువంటి కోణంలోనే మనం శంకర్ నాయక్ ఎంపికను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవ ఎంపిక అయినటువంటి అద్దంకి దయాకర్, అద్దంకి దయాకర్కి తెలంగాణ పొలిటికల్ జాక్లో కీలకంగా పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు, మాల మహానాడు అధ్యక్షుడిగా కీలకంగా పనిచేస్తున్నటువంటి అద్దంకి దయాకర్ వీటన్నిటికంటే కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా బలంగా ఎఫెక్టివ్గా వినిపించేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ఐడియాలజీని వినిపిస్తున్నటువంటి వ్యక్తి, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ఉద్దేశాలను, ప్రభుత్వ నిర్ణయాలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ 2014లోను 2018లోను తుంగతుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి తేడాతోటి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్కి అవకాశం ఇవ్వలేదు. అది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది, చర్చనీయాంశం అయిపోయింది. అద్దంకి దయాకర్ లాంటి ఒక లాయలిస్ట్కి టికెట్ ఇవ్వలేదు అనేటటువంటిది ఆ సందర్భంలో అద్దంకి దయాకర్కి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇది కూడా రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే చూడాలి. ఇది ముఖ్యంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగాను, అద్దంకి దయాకర్కి ఇచ్చినటువంటి హామీ మేరకు, అదేవిధంగా పార్టీ వాయిస్ని మరింత బలోపేతంగా వినిపించడానికి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ రావడానికి అద్దంకి దయాకర్ని ఎంపిక చేసినట్టుగా మనకు కనపడింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినటువంటి 3 ఎంపికలు వ్యూహాత్మకంగానే ఎంపిక చేశారు. అదేవిధంగా సిపిఐ కూడా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఎంపిక చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ చాలా క్లెవరింగ్గా, ముఖ్యంగా బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థి తన బలాన్ని, బీఆర్ఎస్ యొక్క ఉద్దేశాలను ప్రసార మాధ్యమాల ద్వారా బలంగా వినిపించేటటువంటి వ్యక్తిని ఎంపిక చేశారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఈ మొత్తం 5 ఎమ్మెల్సీల ఎంపికలో 2 ఎంపికలపైన మనం చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాంగ్రెస్ నుండి ఎంపికైన అద్దంకి దయాకర్, రెండోది బీఆర్ఎస్ నుంచి ఎంపికైనటువంటి దాసో శ్రవణ్. ఇద్దరు కూడా మీడియా ప్రసార మాధ్యమాలలో వాళ్ళ పార్టీల ఉద్దేశాలను బలంగా చెప్పటం, ఒక వ్యక్తి ప్రభుత్వ విధాన నిర్ణయాలను బలంగా సమర్థించటం, ఇంకొక వ్యక్తి ప్రతిపక్ష గొంతుకగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మీడియా ప్రసార మాధ్యమాల్లో బలంగా వినిపించేటటువంటి వ్యక్తి. బహుశా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఒక బలమైనటువంటి పోటీని ఈ 2 పార్టీలు పెట్టినట్టుగానే మనం చూడాలి. ఖచ్చితంగా ఈ 2 ఎంపికలు కూడా, అటు అద్దంకి దయాకర్ ఎంపిక కానీ, ఇటు దాసో శ్రవణ్ ఎంపిక కానీ ఆయా పార్టీల గొంతుకగా, వాయిస్గా
మీడియా ప్రసార మాధ్యమాల్లో వినిపించేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరికీ దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి దయాకర్కి కానీ, ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి దాసో శ్రవణ్కి కానీ ఒక మంచి రాజకీయంగా ఎదగటానికి, ఆయా పార్టీల యొక్క వాయిస్ని వినిపించడానికి ఒక మంచి అవకాశం దొరికినట్లుగానే మనం భావించాలి. భవిష్యత్తులో వీళ్ళిద్దరూ ఈ అవకాశంతో ఏ విధంగా ఆయా పార్టీలను ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఏ విధంగా ఆయా పార్టీల వాయిస్ వినిపించబోతున్నారు అనేటటువంటి విషయం అయితే చూడాలి. కానీ ఈ 5 ఎమ్మెల్సీల ఎంపిక అయితే వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టుగా, ముఖ్యంగా ఈ 5 ఎంపికల్లో బలహీన వర్గాలకు 3 అవకాశాలు దక్కాయి. ఒకటి దాసో శ్రవణ్ అవకాశం దక్కింది, రెండోది సత్యము యాదవ్ సామాజిక వర్గం అవకాశం దక్కింది, మూడోది విజయశాంతి బలహీన వర్గాల అవకాశం దక్కింది. మొత్తం 5 ఎంపికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాదము బలపడుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు ఈ 3 అవకాశాలు దక్కటాన్ని బీసీల వాదంగా చూడాలి, బీసీలు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి ఒత్తిడిగానే చూడాలి. భవిష్యత్తులో కూడా బీసీ వాదం ఇంత బలంగా ముందుకొస్తే ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు అవకాశాన్ని కల్పిస్తాయి. గతంలో నేను ఒక ఆర్టికల్ రాశాను, బీసీలు సామాజిక ఉద్యమాలు క్షేత్రస్థాయి నుంచి బలపడితే రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తాయి. కానీ ఇదే ఒక వ్యక్తి టీవీలో బట్టి వాళ్ళు ఇచ్చేదేంది అవకాశాలు మనమే గుంజుకుందామని చెప్పారు. ఇప్పుడు అవకాశాలు వాళ్ళు ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నారు, ఆ అవకాశాలను మనం తీసుకుందాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ అవకాశాలను ఇచ్చే స్థాయికి మనం ఎదుగుదామనేటటువంటి విషయాన్ని గమనించాలా. కానీ రాస్తున్నటువంటి రాతలని, లేకపోతే మేమే చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ముందుకు పెట్టుకొని, లేకపోతే సామాజిక ఉద్యమకారులను, మాలాంటి బీసీ ఉద్యమకారులను విమర్శించడం వల్ల మీకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇవాళ క్షేత్రస్థాయిలో మాలాంటి బీసీ ఉద్యమకారులు ఒత్తిడి చేయడం వల్లే ఇవాళ 3 ఎమ్మెల్సీల ఎంపికలు వచ్చాయనేటటువంటి విషయాన్ని కూడా ఉద్యమకారులు గుర్తిస్తే మంచిది అనేటటువంటి విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో సామాజిక ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు బలపడుతున్నాయి కాబట్టే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, రేపు బీసీలకు అవకాశాన్ని విస్మరించినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేశాము. 2028 శాసనసభ ఎన్నికల నాటికి, 2029 లోక్సభ ఎన్నికల నాటికి బీసీ వాదము తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమంగా రావాలి. అప్పుడు మనము రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామనేటటువంటి విషయాన్ని గమనించాలి.